మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ సిస్టరు కొంతమంది ఓడిపోతామని తెలిసి అంటే విదేశాలు వెళ్ళిపోవడానికి అనుమతులు తీసుకుంటున్నారు, పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు అంటున్నారు. ఇది ఎలా చూద్దాం సార్? ఎవరు ఉద్దేశించి అన్నారు? ఏంటి అసలు విశేషం? అంటే చల్లకొచ్చి ముందు దాచే అవసరం ఏముంటుంది? షర్మిల గారికి ఏం సస్పెషన్లు మొహమాటాలు ఏం లేవు. ఆమె విమర్శ చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా పేరు పెట్టే విమర్శ చేస్తారు. అదే సందర్భంలో ఎవరికైనా వత్తాసుగా నిలబడదలుచుకున్నా కూడా తన శక్తికి మించి అండదండలు అందించి చెమటోడ్చి వారికి మద్దతు తెలుపుతారు. అది మనం ముందు నుంచి ప్రూవెన్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారికి క్రైసిస్ పీరియడ్లో అండగా నిలబడాలని చెప్పని నిర్ణయం తీసుకున్న రోజున ఒక ఆడపిల్ల ఏమేం చేయగలుగుతుంది అనుకున్న స్థాయి నుంచి 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి తాను రుజువు చేసుకుంది. ఆ పార్టీకి జవసత్వాలు అందించి వాళ్ళ బతికి పట్టగట్టి ఈ స్థాయికి చేరటానికి ఒక రకంగా ఊపిరి లూదింది ఆ రోజున. అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా వైరుధ్యాలు వచ్చినాయి. రాజకీయ ప్రత్యర్థిగా ఇవాళ ఆమె పోరాటం సాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీసుకొని వాళ్ళ ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధపడ్డారు ఆవిడ. ఆమె ఇప్పుడు ప్రస్తావిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ఇంకా అందులో ఏం మొహమాటాలు ఏం లేవు. ఎందుకంటే నాకు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు మే 15వ తారీఖున లండన్ వెళ్ళటానికి అనుమతి కోరుతూ పిటిషన్ ఫైల్ చేసినట్టు, మళ్ళీ మే 30 తారీఖు రిటర్న్ వస్తానని చెప్పని ప్రతిపాదనతో పిటిషన్ ఫైల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి రకరకాల వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్న ఎన్నికలు సానుకూల ఫలితాలు ఇవ్వవు అనే సంకేతాలు అందాయి అని చెప్పని, ఖచ్చితంగా తన ఓటమి చెందబోతున్న బలమైన సంకేతాలు తనకు అందాయి అని చెప్పని, ఆ న్యూస్ కన్ఫర్మ్డ్ న్యూస్ అని చెప్పని నిర్ధారించుకున్న తర్వాతే ఒక రకంగా ప్రచారంలో కూడా కొంత నాన్ సీరియస్నెస్ కనపరుస్తున్నారు అని చెప్పని, కీలకమైన సమయంలో మొన్న ఒక రోజు ఈరోజు ఒక రోజు అట్లా బ్రేక్ తీసుకుంటున్నారు అని చెప్పని రకరకాల వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. అదే సందర్భంలో అంటే ఇంకా ఆ డ్యామేజ్ కంట్రోల్కి ఆస్కారం లేదు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది, ప్రజలకు స్థిర నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ వచ్చేస్తున్న నేపథ్యంలో ఘోర ఓటమి దిశగా వైసీపీ పార్టీ ప్రయాణం సాగించబోతుంది, కూటమి ఘన విజయం సాధించబోతుందని చెప్పని ప్రజల్లో నుంచి వస్తున్న సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేరాయి. గత 3 రోజులుగా కీలకమైన ఉద్యోగ వర్గాలు, ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అయ్యి ఉండే ఉద్యోగ వర్గాలు వారు దాఖలు చేసే పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా 90% పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేని అని చెప్పని వస్తున్న వార్తలు. ఇవాళ లక్షలాది పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలవుతున్నాయి అంటే ఉద్యోగులేమి వేరే గ్రహాన్ని నుంచి రారు, వారు సమాజంలో అంతర్భాగమే. ఇవాళ ఎన్నికల విధుల్లో ఎంగేజ్ అవుతున్న ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయరు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్, ఇట్లా కొన్ని లక్షల మంది ఉంటారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలుపుకుంటే కన్సిడరబుల్ సైజులో ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలిగే అంతటి నెంబర్ ఉన్న ఓటర్లు వాళ్ళు. ఈరోజు వారిలో ఇంతటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని అంటే అది సమాజంలో ఉన్న భావనలే వారి మీద కూడా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ప్రభుత్వం పట్ల ఉద్యోగులకి వ్యతిరేకత ఉండి మిగిలిన వర్గాలకు సానుకూలత ఉండడానికి ఆస్కారమే లేదు. ఇప్పటివరకు మనం ఏ ఎన్నికల ఫలితాలు చూసుకున్నా కూడా యాజ్ ఏ హోల్ సమాజం ఒక పార్టీని వ్యతిరేకించినా, ఒక పార్టీని అనుకూలించినా ఉద్యోగులు కూడా అందులో అంతర్భాగంగానే ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్న చాలా వర్గాలు ఇవాళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నాయి. ప్రభుత్వం ఘోర ఓటమి చెందబోతుంది అన్న వార్తల నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితులతోటి కొంత ఆంతరంగిక చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ ఆంతరంగిక చర్చల సారాంశం ఏంటి అంటే మనం ఓటమి చెందబోతున్నాం. ఈ ఓటమి చెందబోతున్న నేపథ్యంలో మనం ఈ తాడేపల్లి కన్నా కూడా చెన్నైలోనో బెంగళూరులోనో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయితే బెటరు అని చెప్పని కొంత చర్చలు నడిచినట్టుగా వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. కాకపోతే అది అథెంటిక్గా మనకేమి రూఢి అయిన సమాచారం కాదు, కానీ బయట స్పెక్యులేట్ అయితే అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే వేరే దేశాలకు పారిపోవటానికి సిద్ధపడతా ఉన్నారు అని చెప్పని.
ఇక్కడ నేను పారిపోవటానికి అనే పదం వాడటానికి నేను సిద్ధంగా అయితే లేను. కాకుంటే ఏంటంటే అటువంటి ఆస్కారం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పటివరకు స్టిల్ ఈ రోజుకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఈరోజు సిబిఐ కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ ప్రకారం మే 30 తారీఖు రోజు తిరిగి వస్తానని చెప్పిన నాటికి కూడా ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. జూన్ 4వ తారీఖు కానీ ఎన్నికల లెక్కింపు జరగదు. ఆ ఎన్నికల లెక్కింపు నాటికి కానీ ఆ ఫలితాలు ఆయనకు అనుకూలంగా రాబోతున్నాయా ప్రతికూలంగా రాబోతున్నాయి అనేది అథెంటికేటెడ్ సమాచారం ఆ రోజే నిర్ధారణ అవుతుంది. ఈలోపు మిగిలిన ఏదున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా, సర్వే బృందాల రిపోర్ట్లు ఇచ్చున్నా, లేదు వాళ్ళ వ్యూహకర్తల రిపోర్ట్లు ఇచ్చున్నా, అన్నిటికన్నీ కూడా ప్రజల నుంచి అంటే వాళ్ళు శాంపిల్ సర్వే ప్రాతిపదికగానే నిర్ధారణ చేసుకునే సమాచారమే తప్ప అసలు సిసలు రూఢి అయిన అధికారిక సమాచారం అయితే కాదు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వేరే దేశాలకు వెళ్ళిపోవటానికి నాకు తెలిసి కూడా సాంకేతికంగా సాధ్యమయ్యే అంశాలు కూడా కాదు. ఎందుకనంటే ఆయన మీద ఇప్పటికే 11 సిబిఐ ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. దశాబ్ద కాలం పైగా ఆయన బెయిల్ మీద ఉన్నారు, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు మొట్టమొదట. దానికి తోడు ఈడీ 8 ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. దాదాపుగా సిబిఐ కానీ ఈడీ కానీ 18 కేసులు అక్యూజ్డ్ నెంబర్ 1గా ఆయనే కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లండన్లో ఉంటున్న తన కుమార్తెల్ని చూసి రావడానికి వెళ్ళాలన్నా కూడా సిబిఐ కోర్టు అనుమతి లేనిదే వెళ్ళడానికి ఆస్కారం లేని పరిస్థితి అయింది. ఈవెన్ దో ఆయన ఈ స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయినా సరే ఆయనకి ఒక డిప్లొమాటిక్ వీసా ఇవ్వడానికి కూడా సాంకేతికంగా వీలుగాని పరిస్థితి. అంటే సహజంగా ఆ స్థాయిలో ఉన్న నాయకులు వారు విదేశీ పర్యటన చేయాలి అనుకున్నప్పుడు డిప్లొమాటిక్ వీసాని ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది వర్తించదు. ఎందుకంటే ఆయన కోర్టు అనుమతితోటే కాలు కదపాల్సిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కోర్టు కేసుల విచారణ ముఖ్యమంత్రిత్వం ప్రాతిపదికగా ఆయనకు కొంత వెసులుబాటు దక్కింది, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కింది. రేపు ఒకవేళ నిజంగానే ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో మొట్టమొదటగా ఆయన ముందుండే అతిపెద్ద సవాలు ఆయన మీద నమోదైన కేసుల తాలూకు రోజువారీ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకా కూడా రీసెంట్గా డాక్టర్ సునీత గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసినా కూడా ఆ విచారణ కూడా ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉంది. ఆ విచారణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భారత గారిని ప్రశ్నించడానికి ఆస్కారం ఉందన్న సమాచారం ఉంది. ఇటువంటి నేపథ్యంలో సిబిఐ కేసు ఇంకొక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి తోడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, గత పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనా హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను లోటుపాట్ల ప్రాతిపదికగా రీసెంట్గా 5-6 కేసులు ఆయన మీద నమోదు చేయడం చూసాం, ఆయన అరెస్ట్ చేయడం చూసాం. విచారణ చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసింది. ఇటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఖచ్చితంగా చాలా ఉల్లంఘనలు జరిగాయి, చాలా అరాచకాలు ఆక్రమణలు ఆ ప్రభుత్వ హయాంలో ఆ నాయకుల స్థాయిలో జరిగాయి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు. చాలా స్పష్టమైన ఆధారాలతో ఉన్నాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న పర్యవసానం వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి లూటీ జరిగింది, నష్టం జరిగింది. ఖచ్చితంగా రేపటి రోజున ఆయన కూడా చట్టపరంగా అకౌంటబుల్ అయితే రాసిన అవసరం ఉంది. ఆయన కూడా సమాధానానికి చెప్పి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆ కేసులు కూడా నమోదవడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి అని చెప్పని ఎక్కడో విదేశాల్లో విహారయాత్రలు విశ్రాంతి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఉండదు. ఒక్కసారి ఈ ముఖ్యమంత్రిత్వం ఆయనకి పులి సవారీ లాంటిది. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏ నిమిషాన ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన కిందకి దిగుతారో ఆ నిమిషాన ఈ పెను సవాళ్ళు మొత్తం ఆయన చుట్టుముట్టం ఖాయం. ఈ ముఖ్యమంత్రి పదవి పోయిన మరుక్షణం నుంచి సిబిఐ దృష్టిలో ఆయన తమ ద్వారా నమోదైన కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1గానే పరిగణిస్తారు తప్ప అడిషనల్ ప్రివిలేజ్ ఆయనకి ఇవ్వడానికి ఏం ఆస్కారం లేదు. అదే సందర్భంలో రాబోయే ప్రభుత్వం జరిపే చాలా విచారణల్లో ఆయనే బాధ్యుడవుతారు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం చాలా కేసులు నమోదు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన సందర్భంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉండి హేమంత్ సోరెన్ గారు కొన్ని కోట్ల రూపాయలకి తనకు సంబంధించిన కంపెనీలకు లబ్ధి చేకూర్చుకునే మైనింగ్ కేటాయింపులు చేసుకున్నారు అని చెప్పని. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా లక్షలాది వాలంటీర్ల చేత ప్రభుత్వ ధనంతో పేపర్ కొనిపించారు. వందలాది కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు. సరస్వతి సిమెంట్స్ అండ్ పవర్ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆయాచిత వెసులుబాట్లు కల్పించుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంటే తమకున్న అధికారాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న నేపథ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆన్సరబుల్ అయి తీరుతారు.
అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేల కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరిగి ఉన్న రాజధాని పనులు స్తంభింపజేసిన పర్యవసానం, వేలాది కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. అదే సందర్భంలో దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేస్తున్న వివిధ ప్రభుత్వ భవనాలకి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించి తమ పార్టీ రంగులు వేసిన పర్యవసానం. అది సుప్రీంకోర్టులో ఆ రంగులు వేయడాన్ని ఆక్షేపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ రంగులు మార్చి వేరే రంగులు వేయడానికి 2.5-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇటువంటి అన్ని అంశాలకి ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కేసులు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారి ముఖ్యమంత్రిగా అంటూ దిగిపోవడం జరిగితే నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ ఆయనకి కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది తప్ప ఆయన క్యాలెండర్లో కనీసం ఆయన రాజకీయ కార్యకలాపాలకో ప్రైవేట్ కార్యక్రమాలకో ఎంగేజ్ అవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే కావాల్సినంత ఫెసిలిటేషన్ ఆయనకి ఆ వెసులుబాటు దక్కించుకున్నారు. ఆ హానీమూన్ పీరియడ్ పూర్తయిపోయింది. దశాబ్ద కాలం పైకి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు. మామూలు సామాన్య పౌరుడు ఎవరైనా సరే ఇంతకాలం పాటు కేసుల విచారణ కొలికి రాకుండా ఉండటానికి ఆస్కారం ఉండేది కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సౌలభ్యం దక్కింది ఇప్పటికే మ్యాక్సిమం. అంటే ఆ వెసులుబాటుని మ్యాక్సిమం పీరియడ్ ఎంజాయ్ చేశారు ఆయన. ఇక ఇప్పుడు తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలి. అంతిమంగా రేపు కోర్టు ఆయన్ని గిల్టీ అని ప్రూవ్ చేస్తుందా, నిర్దోషిగా విడుదల చేస్తా తర్వాత సంగతి. కానీ విచారణ అయితే ఆయన ఎదుర్కొని తీరాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి విదేశాలకు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి అయితే ఏ స్థాయిలో కూడా ఆస్కారం లేదు. కాదు విజయ్ మాల్యా లాగానో నీరవ్ మోడీ లాగానో శాశ్వతంగా విదేశాలకి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంటుందంటారా? అంతటి సాహసానికి ఒడిగడతారు అని చెప్పని ఇక్కడ ఇంతటి ఆదరాభిమానాలు కలిగిన పార్టీకి నాయకుడిగా రేపు ఒకవేళ ఎన్నికల్లో ఓడినా కనీసం 1 కోటి మంది పైగా ఆయనకు ఓటేస్తారు. మరి ఇంతమంది ప్రజల్ని తనకున్న బేస్ని వదిలేసి ఇక్కడ రాజకీయాల్లో ఉన్న అవకాశాలను వదిలేసుకొని విదేశాలకు వెళ్ళిపోతారా? లేదు ఒకవేళ తన కేసుల విచారణ కొలుకొచ్చిన పక్షంలో శాశ్వతంగా రాజకీయాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం లేకుండా తన మీద నమోదైన కేసులో ఏ ఒక్క కేసులో తనకి 2 సంవత్సరాల కన్నా అధికంగా శిక్ష పడినా కూడా దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు ఎన్నికల రంగంలో పోటీ చేయడానికే వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొంటారు. కాబట్టి వీటన్నిటికన్నా కూడా దూరం జరగటమే మంచిదని ఆలోచించుకుంటారనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన ఎన్నికల పట్ల ముందు నుంచి ప్రదర్శిస్తున్న అతి విశ్వాసం సన్నగిలిందనేది వాస్తవం. ముందు నుంచి ప్రదర్శిస్తున్న గాంభీర్యం స్థానంలో అంటే ఒక రకంగా నేను సింగిల్ సింహాన్ని, ప్రత్యర్థులందరూ కూడా తోడేళ్ల గుంపు అని చెప్పని దూషిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి వచ్చేటప్పటికి గాండ్రించాల్సిన సింహం, గర్జించాల్సిన సింహం మియావుల్లోకి దిగిపోయింది అనేది అయితే అర్థమవుతా ఉంది. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.